తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 3 గంటల పాటు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైన అధికారులు పరీక్షలకు అనుమతిస్తారు. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల కోసం 2676 సెంటర్లు ఏర్పాటు చేయగా 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఆన్సర్ బుక్లెట్లోని పేజీలను చింపితే విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా సెల్ ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. పరీక్షా సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. తనిఖీలకు వచ్చే అధికారులు సైతం సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదు. వీరు తమ సెల్ ఫోన్లను ఆరు బయట పెట్టాల్సి ఉంటుంది. ఎవరొచ్చినా తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.